సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ డిజిటల్ జాన్. నమస్తే అండి. నమస్తే మేడం. జాన్, గత వీడియోలో మీరు అన్నారు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు అనేసి. అవును మేడం. అది ఎలా సంపాదించవచ్చు? ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించడం మీదే ఉంటుంది. కొంతమంది ఏంటంటే వీడియోస్ చూస్తూ ఉంటారు తప్ప స్టెప్ అయ్యారు. బట్ వీడియోస్ చూస్తూ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం ఏజెన్సీ ద్వారా ఎలా డబ్బులు సంపాదించవచ్చు? సో ఏజెన్సీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే దీని కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్ షిఫ్ట్ లాగా అనుకోవచ్చు మేడం. వర్క్ కూడా ఇప్పుడు ఫ్రీలాన్సర్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనం లాస్ట్ వీడియోలో చూసినప్పుడు ఒక సింగిల్ పర్సన్ ఉన్నాడు, హీఈస్ డెలివరింగ్ ద సర్వీసెస్ అండ్ హీఈస్ టేకింగ్ మనీ. బట్ ఇక్కడ ఏజెన్సీ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సెటప్ అనుకోవచ్చు. ఇది ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఒక కంపెనీ స్టార్ట్ అనుకోవచ్చు అనమాట. ఓకే. సో కంపెనీ స్టార్ట్ చేసి ఒక కరెంట్ అకౌంట్, దానికి బ్యాంక్ అకౌంట్ తీసుకొని కొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని, అది రిమోట్గా కూడా కావచ్చు, రిమోట్ ఏజెన్సీ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే అందరు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు. అలా ఏజెన్సీని స్టార్ట్ చేసి, ఆర్ ఏజెన్సీ అంటే ఏజెన్సీ అందాం మనం, ఏజెన్సీ అంటే కంపెనీయే. ఓకే. సో ఏజెన్సీ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు సర్వీసెస్ క్లయింట్స్కి ఇవ్వచ్చు. ఏజెన్సీ ఎక్కడ అవసరం అవుతుందంటే ఫ్రీలాన్సింగ్, అంటే వయా ఫ్రీలాన్సింగ్ ద్వారా వస్తే ఇది ఈజీగా ఉంటుంది మేడం. అంటే ఒకవేళ నీకు అంత కాంటాక్ట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అనుకుంటే నువ్వు డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఒకవేళ సార్ నా దగ్గర ఏమీ లేదు సార్, నా దగ్గర కంప్లీట్లీ స్క్రాచ్, నేను అసలు నాకు అంత డిగ్రీ లేదు, అది లేదు, ఏం లేదు, నేను ఎలా అనుకుంటే వయా ఫ్రీలాన్సింగ్ ద్వారా వస్తే బెటర్. నీకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఏజెన్సీ దగ్గర కూడా రాగలుగుతారు. అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. లేదు నువ్వు ఆల్రెడీ హైలీ క్వాలిఫైడ్, నీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది అనుకుంటే నువ్వు డైరెక్ట్గా కంపెనీ కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు, ఇమీడియట్గా నువ్వు రిక్రూట్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్స్ ఉంటే వర్క్ జరుగుతూనే ఉంటాయి ఇమీడియట్గా. కానీ అటువంటి కేసెస్ జరిగేది చాలా రేర్గా జరుగుతాయి. కానీ ఎక్కువ శాతం ఇలానే వెళ్తుంటారు మీరు రేర్గా. అయితే ఏజెన్సీ స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకు టీం కూడా ఉంటుంది కాబట్టి, వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి ఏజెన్సీ కాబట్టి, వీళ్ళు కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేస్తారు కంపెనీస్కి. అండ్ అదే లెవెల్లో సర్వీసెస్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక్క ఫ్రీలాన్సరు అన్ని సర్వీసెస్ ఇస్తున్నప్పుడు అన్ని సర్వీసెస్ని బెస్ట్ క్వాలిటీలో ఇవ్వలేరు. ఏదో 1 or 2 or 3 మ్యాక్సిమం 3 అలా బెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్లో అన్ని ఉన్న వర్టికల్స్లో. అయితే ఏజెన్సీలో ఏమవుతుందంటే నువ్వు ఒక్కొక్క పనికి ఒక్కొక్క ఎక్స్పర్ట్ని హైర్ చేసుకుంటారు కాబట్టి అన్ని సర్వీసెస్ని మనం బెస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఏజెన్సీలో. అంటే ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్కి ఒక పర్సన్ మనం పెట్టుకుంటాం. వాళ్ళు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ ఏంటని కానీ, మీమ్స్ ఏంటని కానీ, మూవీస్ కూడా కానీ, ఇవన్నీ మీమ్స్ అంటే మూవీస్ నుంచే తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సో ఇలా సోషల్ మీడియా మార్కెటింగ్ చేసే పర్సన్ ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగే చేస్తుంటాడు. బెటర్గా అంటే ప్రతి ప్లాట్ఫామ్ని బెటర్గా అర్థం చేసుకుంటుంటాడు. ఇన్స్టాగ్రామ్లో వస్తున్న అప్డేట్స్ ఏంటి, రీల్స్ డ్యూరేషన్ ఎంతవరకు పెంచారు, ఇట్ స్టార్టెడ్ విత్ 15 seconds బట్ స్లోగా 30 seconds 60 secondsకి పెంచారు. ఐ థింక్ రీసెంట్గా 3 minutesకి చేశారనుకుంటా, యూట్యూబ్కి చేసినట్టే. సో అలా ఇలా ఎప్పటికప్పుడు ఆ అప్డేట్స్ని, ప్లాట్ఫామ్స్ని అర్థం చేసుకుంటూ వాళ్ళు మార్కెటింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఇంకా ధ్యాస అంతా దానిపైన ఉంటుంది కాబట్టి బెస్ట్ అవుట్పుట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేడం. అది ఆ పర్సన్ అదొక్కటే చేస్తున్నాను అనుకుంటే కదా. సో అట్లనే ఒక వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, ఇంకా అంటే యాడ్స్ కావచ్చు, అంటే గూగుల్ యాడ్స్ కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కావచ్చు, ఇట్లా ఎన్నైతే వర్టికల్స్ ఉన్నాయి, ఈమెయిల్ మార్కెటింగ్, కాంటెంట్ మార్కెటింగ్, అందులో బెటర్గా వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ బిల్లింగ్ వేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మంత్లీ బిల్లింగ్ 1 lakh కావచ్చు, ఒక క్లయింట్కి నేను చెప్తున్నా 1 lakh కావచ్చు, 2 lakhs కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద, అంటే ఆ క్లయింట్ సైజ్ని బట్టి మీరు ముందే డిసైడ్ చేసుకోవచ్చు మనకి ఇంత ఫినాన్స్ అవుతున్నాయి. యావరేజ్గా అంటే ఒక క్లయింట్కి మనం ఇంత తీసుకుంటేనే, పర్ క్లయింట్కి మనం ఇంత తీసుకుంటేనే మనకు గిట్టుబాటు అవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఆ క్యాలిక్యులేషన్స్కి వచ్చేస్తారు. సో హైదరాబాద్లో కొన్ని మంచి అంటే డీసెంట్ ఏజెన్సీస్ గురించి చెప్తున్నాను మేడం. వీళ్ళ టికెట్ సైజ్ వచ్చేసి 1 lakh 2 lakhs 1 lakh 2 lakhs అయితేనే వీళ్ళు తీసుకోగలుగుతారు ప్రాజెక్ట్ని, ఇంకా బెస్ట్ ఇవ్వగలుగుతారు. సో అలా ఇస్తున్న కంపెనీస్ కూడా దే ఆర్ ప్రాఫిటబుల్ కూడా అనుకోవచ్చు అంటారు ఏజెన్సీస్. కొన్ని ఏజెన్సీస్ నేను చూశాను మేడం, అంటే వీళ్ళు స్టార్టింగ్లో అంటే ఎక్స్పెన్సెస్ని తక్కువ పెట్టుకోవడానికి ఎక్కువ కాస్ట్ వీళ్ళకి పీపుల్కే అవుతాయి మేడం. అంటే ఎంప్లాయీస్, ఫుల్ టైం ఎంప్లాయీస్కే అవుతాయి. వీళ్ళు స్టార్టింగ్లో ఎంప్లాయీస్కి అవ్వద్దనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే, ఫుల్ టైం ఎంప్లాయీస్కి అవ్వద్దనే ఉద్దేశంతో పార్ట్ టైమర్స్తో వర్క్ చేయిస్తుంటారు, ఇంటర్న్స్తో వర్క్ చేయిస్తుంటారు, ఫ్రీలాన్సర్స్తో వర్క్ చేస్తుంటారు. ఫ్రీలాన్సర్తో అంటే ఏమవుతుంది అంటే వర్క్ చేయించినప్పుడే మనీ ఇస్తాం మనం. ఇప్పుడు ఎంప్లాయ్ అయినప్పుడు ఏమవుతుంది, వర్క్ వచ్చినా రాకపోయినా శాలరీ ఇవ్వాల్సి వస్తుంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళు ఈ 3 వాళ్ళతో వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఎవరు? పార్ట్ టైమర్స్, ఇంటర్న్స్, ఫ్రీలాన్సర్స్తో వీళ్ళు మేనేజ్ చేస్తుంటారు. అంటే
ఇంకొకటి ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఇంకొకటి రియల్ ఎస్టేట్కి అవుతుంది మేడం, అంటే ఆఫీస్ రెంట్కి. సో ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే వర్క్ ఫ్రమ్ హోమే చేయొచ్చు, ఎవరింటి నుంచి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. యాజ్ ఏజెన్సీ గ్రోస్, అంటే టైం పాస్ అయ్యే కొద్దీ క్లయింట్స్ పెరిగే కొద్దీ రెవెన్యూ పెరిగితే దే కెన్ ఆల్సో సెటప్ ఎన్ ఆఫీస్ అనమాట. సో ఈవెన్ నేను మా ఫ్రెండ్స్ అయినా కొంతమంది బిగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఉన్నాయి కానీ దాని ఆఫీస్ యొక్క నీడ్ అంత లేదు. ఇప్పుడు ఎవరి వర్క్ జరుగుతుంటుంది, అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి చేస్తే ఏంది అన్నట్టు ఉంటుంది మాకు కూడా. సో అలానే అవుతుంటుంది. ఒకవేళ మరి క్లయింట్స్ని మీట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మేమేం చేస్తున్నామంటే, నేనైనా మా ఫ్రెండ్స్ అయినా మేమే క్లయింట్ లొకేషన్కి వెళ్తున్నాం, వాళ్ళు మా ఆఫీస్కి రావట్లేదు. ఎందుకలా? వాళ్ళు రారు, వాళ్ళు పెద్ద క్లయింట్స్ ఒక్కోసారి వాళ్ళు పెద్ద క్లయింట్స్ కాబట్టి మీరు వెళ్తారు, మేమే వెళ్తుంటాం అని చెప్తున్నాం, మేమే వెళ్తుంటాం. సో అలా వాళ్ళు వచ్చే అవకాశం చాలా లీస్ట్ ఉంటుంది. ఆఫీస్ ఉన్నా, ఒకవేళ ఉన్నా కూడా దాని యొక్క యూసేజ్ చాలా ఏదో జస్ట్ అడ్రస్ ఇది ఉందని చెప్పుకోవడానికి అంతే తప్ప దాని యొక్క నీడ్ లేదు. ఒకవేళ నిజంగా వస్తారనుకుంటే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కూడా అలా. అంటే కాకపోతే అది కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నాం మేడం. అంటే మనకి ఏజెన్సీకి అయ్యే కాస్ట్లో టూల్స్కి కూడా కాస్ట్ ఉంటుంది, బట్ ఎక్కువ కాస్ట్ దీనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రైమ్ లొకేషన్లో పెట్టాలంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా చూసుకొని మనం ఒకవేళ మన ఎక్స్పెన్సెస్ తక్కువ ఉండగలిగితే ఈవెన్ కొంచెం లో టికెట్ సైజ్ క్లయింట్స్ కూడా మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అన్ని క్లయింట్స్ ఉంటారు మేడం మన బిజినెసెస్లో. హై టికెట్ ఉండేటోళ్ళు ఉంటారు, మీడియం ఉండేటోళ్ళు ఉంటారు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న చిన్న బిజినెస్ వాళ్ళు కూడా ఉంటారు, అందరు ఉంటారు. అందరికీ తగ్గ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి, దే కెన్ స్టార్ట్ అండ్ దే కెన్ గ్రో అనుకోవచ్చు అనమాట. అంటే వీళ్ళు కూడా దే ఈవెన్ ఇండియాలో ఒక పెద్ద ఏజెన్సీ ఉంది మేడం, వాళ్ళు మోర్ దెన్ 100+ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ టర్న్ ఓవర్ కొన్ని క్రోర్స్లో ఉండొచ్చు పర్ మంత్. సో అంటే అలా కూడా చేసుకోవచ్చు. అంటే డబ్బులు సంపాదించవచ్చు ఆ ఏజెన్సీ ద్వారా, అంటే సంపాదించవచ్చు. దానికి మీరు ఆ కంపెనీని నడిపించాలి. ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తూ మనం డబ్బులు సంపాదిస్తాం కాబట్టి క్లయింట్స్కి కనుక సర్వీసెస్ ఇచ్చి వాళ్ళకి కనుక రిజల్ట్స్ తీసుకురాగలుగుతారు, బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కనుక తీసుకురాగలిగినట్లయితే వాళ్ళే ఒక 20 క్లయింట్స్ని మనకు రిఫర్ చేస్తుంటారు. అలా దట్ ఈస్ హౌ వి గ్రో అనుకోవచ్చు. ఇట్స్ ఆల్ స్కిల్ మేడం. ఇట్ కెన్ బి ఫ్రీలాన్సింగ్, అది ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, ఏజెన్సీ అవ్వచ్చు. రైట్ స్కిల్స్ ఉండగలిగితే మనం ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తాం. ఖచ్చితంగా రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన మార్కెటింగ్ వర్డ్ ఆఫ్ మౌత్లో కూడా వెళ్తుంటుంది. సో దట్ ఈస్ హౌ వి మేక్ మనీ త్రూ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తూ. సర్వీసెస్ మనం ఇతర దేశ క్లయింట్స్ కూడా ఇవ్వచ్చు మేడం, మన లోకల్ అనే కాదు, ఇతర దేశ క్లయింట్స్ కూడా ఇవ్వచ్చు. యూఎస్కి కనుక ఇస్తున్నట్లయితే దే పే ఇన్ డాలర్స్ అలా. సో ఇతర ఎనీ కంట్రీ అసలు ఎవరికైనా ఇవ్వచ్చు మేడం డిజిటల్ మార్కెటింగ్. బట్ ఏంటి అంటే కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్ మేడం. అది ఉంది అంటే మీరు ఈజీగా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు కాంటాక్ట్స్ ఉన్నాయంటే మీరు డైరెక్ట్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి డెవలప్ చేసుకోవచ్చు మేడం. లేవని మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. యాజ్ వి స్టార్ట్ అంటే మనం వర్క్ చేసుకుంటూ వస్తే నలుగురు పరిచయం అవుతుంటారు, అక్కడికి వెళ్తుంటే కొన్ని మీటింగ్స్కి వెళ్తుంటే డిజిటల్ మార్కెటింగ్ వర్క్ షాప్స్ కానీ మీటప్స్ కానీ హైదరాబాద్లో అవుతుంటాయి. అటువంటి బిజినెస్ మీటప్స్ కూడా అవుతుంటాయి. వెళ్ళి అటెండ్ అవుతుంటే నీ విజిటింగ్ కార్డ్ ఇస్తే నీ గురించి చెప్పుకుంటుంటే దట్ ఈస్ హౌ యూ విల్ బి, అంటే నీ గురించి వాళ్ళకి తెలుస్తుంటుంది, వాళ్ళ గురించి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. దట్ ఈస్ హౌ మనకు పేరు అనేది తెలుస్తుంటుంది. జస్ట్ మీరు వెళ్ళి వర్క్ చేస్తే అన్ని ఓపెన్ అవుతుంటాయి మేడం, డోర్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మనం వెళ్తే నలుగురు పరిచయం అవుతారు, ఆ నలుగురు నుంచి ఇంకో నలుగురు అవుతూ అంతే మేడం. నాకు ఎవరు లేరని ఐడియల్ గా కూర్చుంటే ఎవరు లేకుండానే ఉంటారు. బయటికి రావాలి కదా, బయటికి రావాలి. మనం బిజినెస్ మీటప్స్ ఎన్నో అవుతుంటాయి మేడం. ఆల్ ఈవెంట్స్ వెబ్సైట్ కావచ్చు, బిగ్ మై షో కావచ్చు, మేరా ఈవెంట్స్ కావచ్చు, కొన్ని ఈవెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఎవ్రీ సండే మన హైదరాబాద్లో ఎన్ని అవుతున్నాయి మనకు తెలుస్తుంది అనమాట. మీకు రిలవెంట్ ఉన్న వాటికే వెళ్ళండి, నలుగురు పరిచయం అవుతారు, విజిటింగ్ కార్డ్స్ తీసుకెళ్ళండి, పరిచయం చేసుకోండి. దట్ ఈస్ హౌ వి గ్రో అవర్ నెట్వర్క్. సూపర్. సో విజిటింగ్ కార్డ్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, దన్ను మనీ ఇవ్వడానికి. ఎంత డిజిటల్ ఉన్నా ఫిజికల్ టచ్ ఉంటే బెటర్ మేడం విజిటింగ్ కార్డ్స్. కరెక్ట్ అండి. సూపర్. థ్యాంక్ యూ జాన్. యూర్ వెల్కమ్.